విజయంపై కోచ్ గోపీచంద్ భార్య లక్ష్మి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గోపీచంద్ ఎంతో కష్టపడేవాడని చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. ఇక్కడ గోపీచంద్ గారి భార్య అండ్ ఫార్మర్ బ్యాడ్మింటన్ ఛాంప్. మీరు ఆడుతున్న రోజులకి ఇప్పటికీ ఇందాక చాముండి గారు అన్నట్టు నిజంగానే పెద్ద గ్లో వచ్చేసింది అసలు ఆటకే మరింతగా. అండ్ ఆల్ క్రెడిట్ గోస్ టు గోపీచంద్ గారు ఫర్ బ్రింగింగ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఆరా టు ద గేమ్. Without any doubt, Andy, I should say that because Gopichand, I'm just saying about Gopichand, definitely he is a very committed, very dedicated coach, and maybe mundu cheppinattu players e kaadu, even tana diet kuda he controls just to play with the players and all. So definitely I think Gopi is one of the best coaches that India can ever produce. How did you feel just watching them both walk out of the airport and all that? I mean, oh, very nice. Of course, tears vastayi out of joy, but yeah, it was really nice, fantastic, because badminton lo silver medal raavadam, and that too I think first woman to get a silver in the Olympics, and it was really amazing feeling. There's no doubt about it. So ఇప్పుడు వచ్చేసారు కాబట్టి కార్బోహైడ్రేట్ గేమ్ అయిపోయింది కాబట్టి కార్బోహైడ్రేట్ చక్కగా హాయిగా అన్నం పప్పు ఆవకాయ ఏం చేసి పెడతారు మీ వారికి? ఇప్పుడే చెప్తున్నారు బిర్యానీ తినమని. సో హీ జస్ట్ డెడ్, హీ తినలేదు. సో ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నావు ఏంటి నెక్స్ట్ ఒలింపిక్స్ దాకా అని. సో లెట్స్ సీ, ఐ థింక్ హీ షుడ్ బి ఈటింగ్ నౌ. యూ సీమ్ రిలీవ్డ్. అంటే మొన్న సాక్షి టీవీతో మాట్లాడిన టైంకి మీలో అంటే టెన్షన్కి ఇప్పటికి చాలా రిలీఫ్. తప్పకుండా రిలీఫ్ ఉంటుంది, బికాజ్ ఆల్ సెడెండ్ అని అది సెమీఫైనల్స్ ఫైనల్స్ అనుకోగానే అంటే తను బాగా ఆడుతుంది ఆ నమ్మకం ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ దట్ నర్వస్నెస్. ఆల్ సెడెండ్ అండ్ ఎవ్రీ వన్ ఈస్ well prepared for that Olympics, so aduntundi. But now I am absolutely fine. Medal is a medal, whether it's gold, silver or bronze. ఇప్పుడు ఈ సక్సెస్ చూసాక న్యాచురల్లీ మీకు వరద ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు, ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు అకాడమీలో? Sorry Andy, as of now another 4-5 years we don't have admissions at the academy. Of course వచ్చినాయి ఆల్రెడీ, స్టార్ట్ అయినాయి సెమీ సింధు సెమీస్కి వచ్చినప్పటి నుంచే. బట్ దెన్ వీ టోల్డ్ దెమ్ వెరీ క్లియర్లీ లైక్ అవ్వదు అని. బట్ అంటే చిన్నపిల్లలే కాదు, దే ఆర్ పీపుల్ లైక్ హూ ఆర్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది నాది ఇప్పుడు నేను ఆడతాను, ఎంబీఏ అయిపోయింది ఇప్పుడు ఆడతాను. సో యాక్చువల్లీ సమ్ పీపుల్ లైక్ దే డోంట్ ఈవెన్ నో లైక్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఒలింపిక్ మెడల్ వస్తుంది అని. షీ స్టార్టెడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 8 and now she got the Olympic medal at 21. So it's hard work, it's penance almost for 12 to 13 years. వాళ్ళకి ఏం చెప్తారు? ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోమంటారా? How do they continue their interest? So that it's a tough question because మీకు ఛాలెంజ్. అంటే అలా చూసుకుంటే ఎక్కడన్నా ఆడుకోవచ్చు, అంటే ఈవినింగ్ టైమ్స్లో కానీ దే హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ క్లబ్స్ ఆర్ స్టేడియంస్లో కానీ. బట్ ప్రొఫెషనల్గా అయితే ఐ డోంట్ థింక్ ఇప్పటికి కష్టం. యాజ్ ఆఫ్ నౌ మేము కష్టం. అంటే గచ్చిబౌలి ప్రాంతం కాదు, హైదరాబాద్ కాదు, యాక్చువల్లీ దేశంలోనే బహుశా ఇటువంటి ఒక అకాడమీ ఇంతమంది విద్యార్థుల్ని ఇంతమంది స్టార్స్ని ఛాంప్స్ని తయారు చేసిన అకాడమీ లేదేమో. బట్ ఎనీవే, లెట్స్ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్, మెనీ మోర్ లారెల్స్ టు కమ్.